వెల్కమ్ టు సూర్యాస్ టీవీ గుడ్ ఈవినింగ్ న్యూస్. విజయనగరం జిల్లా నిలమర్ల జనసేన ఎమ్మెల్యే లోకం మాధవి 24 లక్షల ఇంటి పన్ను బకాయి పడ్డారు. మీరు మాకు పంచాయతీ కట్టవలసిన నిధులు అనేవి మీ దగ్గర నుంచి 24 lakhs వస్తుంది. అయితే మేమేం చెప్పామంటే అమ్మ అదే నేను అంటుంది, అందుకే మీ దగ్గర నుంచి వస్తుంది కాబట్టి మీరు అకౌంట్ డిడక్ట్ చేయండి అమ్మా, మరుక్షణం నేను తీర్మానం చేసేస్తాను. అది వర్క్ అనేది మీరు చేయాలి, మీరు చేయాలి, ఎవరు చేయాలి. అమ్మా ఏదైనా సరే మేము ఒక మాట అమ్మా, మీరు ఏదైతే ఫండింగ్ కట్టారో దాంతో పాటు మా గ్రామ పంచాయతీకి వచ్చిన ఏదో ట్యాక్స్ రూపంలో వచ్చిన ఫండింగ్ అంతా కూడా కొన్ని ఇంపార్టెన్స్ డ్రైన్స్ కూడా మేము ఎక్కడ కూడా డివైడ్ చేసి వేరే పెన్షన్ సైట్ పెట్టాలి. అమ్మా చెప్పండి. అందుకేనమ్మా నేను అంటుంది, మీరు అలాగే 24 lakhs కట్టాలి కాబట్టి ఇప్పుడు కూడా మీరు ఏ రోజు మీరు కట్టకపోయినా అమ్మ మీరు కట్టలేదని ఎప్పుడు మీకు ఫోన్ చేయలేదు. అందుకే మేమేమంటానంటే రిక్వెస్ట్, మీరు జీబీలో పేమెంట్ ఇంక్లూడ్ చేయండి, మరక్షణం మీకు తీర్మానం చేసిస్తానని యువటి గారికి ఇంచుమించు 4-5 సార్లు చెప్పుకుంటాను. ఏమ్మా రాష్ట్రంలో వరల్డ్ క్లాస్ లైబ్రరీలను ఏర్పాటు చేస్తున్నామని మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు. మన దేశంలో ఎక్కడ లేని విధంగా వరల్డ్ క్లాస్ లైబ్రరీ ఉండాలి. కేవలం ఇన్ఫ్రాస్ట్రక్చరే కాదు, మనకు కావాల్సిన మాన్యుస్క్రిప్ట్స్ ఇవన్నీ కూడా మనకు చాలా ఉన్నాయి అధ్యక్ష. ఇవన్నీ కాపాడాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది కనుక చేయాలని నిర్ణయం తీసుకున్నాం. ఈ రోజు గౌరవ ఇండస్ట్రీస్ మినిస్టర్ గారు హౌస్ లో లేరు, ఆయన కౌన్సిల్లో ఉన్నారు. టీజీ భరత్ గారు నేను ఇట్లానే సింగపూర్ లో మాట్లాడుతున్నప్పుడు ఆయన పర్సనల్ గా తీసుకుని శోభా డెవలపర్స్ అని వరల్డ్ వైడ్ వాళ్ళు ఉన్నారు అధ్యక్ష. వాళ్ళు యాక్చువల్లీ ఆంధ్రాకి సంబంధం లేని వారు, బట్ వాళ్ళు ముందుకు వచ్చి మీ రాష్ట్రం మంచి లైబ్రరీ చేస్తుందని మేము విన్నాము అని 100 కోట్ల రూపాయలు శోభా డెవలపర్స్ ఈ రోజు ఆంధ్ర రాష్ట్రానికి వాళ్ళు డబ్బులు ఇస్తాం కూడా జరిగింది. ఇది వచ్చే 4 సంవత్సరాలు మేము ఖర్చు పెడతాం. మిగతా డబ్బులు రాష్ట్ర ప్రభుత్వము దాతలు జోడించి ఒక వరల్డ్ క్లాస్ లైబ్రరీ ఏర్పాటు చేస్తామని ఈ సభాముఖంగా నేను మీకు హామీ ఇస్తున్నాను. ఈ రోజు నుంచి కరెక్ట్ గా 24 నెలలు టార్గెట్ పెట్టుకుని గౌరవ స్పీకర్ గారి సమక్షంలో ఓపెనింగ్ కూడా చేద్దామని గౌరవ సభ్యులకి నేను తెలియజేస్తున్నాను. రెండో అంశం అధ్యక్ష, వాస్తవంగా మనం ఒక్కసారి చూస్తే గౌరవ సభ్యులు చెప్పినట్లు పుస్తకాలు కొనుగోలు అనేది వాస్తవంగా సరిగా జరగట్లేదు. నేను డిపార్ట్మెంట్కి ఏం చెప్పానంటే అనేక గ్రేడ్ లైబ్రరీస్ ఉన్నాయి, అంటే గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3 లైబ్రరీలు ఉన్నాయి, జిల్లా గ్రంథాలయాలు ఉన్నాయి, రీజనల్ లైబ్రరీస్ కూడా ఉన్నాయి. అసలు ఒక్కొక్క లైబ్రరీలో మినిమం బుక్స్ ఏమేమి ఉండాలి అది నాకు క్లారిటీ ఇవ్వండి. సో వాళ్ళు మొన్న కొత్త లీడర్షిప్ ఎంచుకున్నాం, అక్కడ చాలా స్పష్టంగా చెప్పి మినిమం బేసిక్ బుక్స్ ఏమేమి ఉండాలో మీరు ఐడెంటిఫై చేయండి, దానికి ఎంత అవుతుందో నాకు చెప్పండి, అది ప్రభుత్వం కొనుగోలు చేసి ఆ లైబ్రరీలో ప్రజలకి అందుబాటులోకి మేము తీసుకొస్తాం. అది రెండో పాయింట్. కానీ అది టెక్నాలజీతో కూడా జోడిస్తాం అధ్యక్ష. ఈ 100 రోజుల్లో ఆల్రెడీ యాప్ మేము డెవలప్ చేసాం, 100 రోజులు లాంచ్ చేస్తాం. అన్ని లైబ్రరీస్ టెక్నాలజీతో ఇంటిగ్రేట్ చేసి ఎక్కడ ఏ పుస్తకాలు ఇంట్లో కూర్చొని నాకు ఈ పుస్తకం కావాలి, లైబ్రరీలో ఉందా లేదా, స్టాక్ లో ఉందా లేదా, వేరే ఎవరైనా తీసుకున్నారా లేదా, అది ట్రాన్స్పరెంట్ మెకానిజం టెక్నాలజీతో జోడించి యాప్ ద్వారా అందజేయాలనేది ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని గౌరవ సభ్యులు కూడా నేను తెలియజేస్తున్నా అధ్యక్ష. కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయకత్వంలో ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరిస్తుందని వైసీపీ మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు ఆరోపించారు. కాలేజీల ప్రైవేటీకరణ వ్యతిరేకిస్తూ ఒక చక్కటి నిరసన కార్యక్రమాన్ని నిర్వహించిన పెద్దలు సోదరులు జడా శ్రవణ్ కుమార్ గారికి, ఈ కార్యక్రమానికి వైఎస్ఆర్ పార్టీ తరఫున మా మాజీ వైద్య శాఖ మంత్రి రజనీ గారికి, మాజీ మంత్రి పేర్నాని గారికి, మా అధ్యక్షులు హరిహర్ష్ గారికి, మల్లా విష్ణు గారి ఎమ్మెల్యే మల్లా విష్ణు గారికి, దేవిశ్రీ ప్రసాద్ గారికి, అదేవిధంగా ఇక్కడికి ఇచ్చేసిన అందరికీ కూడా నా ఉదయపూర్వ నమస్కారం తెలియపరచుకుంటూ, ఈ ఆంధ్ర రాష్ట్రం ఏర్పడ్డాక గతంలో ఈ రాష్ట్ర వ్యాప్తంగా 12 మెడికల్ కాలేజీలు ఉంటే జగన్మోహన్ రెడ్డి గారి ముందు చూపుతో ఇందాక జడా శ్రవణ్ కుమార్ గారు చెప్పిన ప్రకారం విద్యకి వైద్యానికి పెద్దపీట వేస్తూ 17 మెడికల్ కాలేజీలు ఒకేసారి ఒకే పీరియడ్ లో 17 మెడికల్ కాలేజీలకి
స్థలం కేటాయించడం కానివ్వండి, వాటిని శంకుస్థాపన చేయడం కానివ్వండి, వాటిని పనులు ప్రారంభించడం కానివ్వండి చేసిన కనుక అది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతాయి. దాంట్లో దాదాపుగా సుమారుగా 7 మెడికల్ కాలేజీలు ఇప్పటికే వైద్య విద్య చదువు కూడా ప్రారంభమై ముందుకెళ్ళడం జరుగుతుంది. కానీ కూటమి ప్రభుత్వం వచ్చాక మాకు మెడికల్ కాలేజీ సీట్లు వద్దు అని చెప్పిన దుర్మార్గ ప్రభుత్వం ఏముందంటే అది కూటమి ప్రభుత్వం అని చెప్పి అందరికీ కూడా తెలియపరుచుకున్నాను. ఎవరైనా మెడికల్ కాలేజీలో, గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో మాకు సీట్లు కావాలి, మాకు సీట్లు పెంచండి అన్న ప్రభుత్వం చూసాను తప్ప మాకు సీట్లు వద్దు అని చెప్పిన లెటర్ రాసిన ప్రభుత్వం ఏదంటే కూటమి ప్రభుత్వం చెప్పి అందరికీ కూడా తెలియపరచుకుంటున్నా. ఒక దుర్మార్గపు ఆలోచనతో పెత్తందారులకి ఒత్తాసు పలికే విధంగా ఈ మెడికల్ కాలేజీలన్నింటినీ కూడా దావదత్తం చేసే విధంగా చంద్రబాబు తీసుకొచ్చిన జీవోని తక్షణమే విత్డ్రా చేసుకోవాలని చెప్పని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము కూడా డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే అనేక రకాలుగా ఉచిత విద్య కోసం అని చెప్పని ప్రతి ఒక్కరికి కూడా గవర్నమెంట్ మెడికల్ కాలేజీ ఉంటే ఉచిత వైద్యం, ఉచిత వైద్య విద్య. ఈ ఏడాది విజయవాడలో దసరా ఉత్సవాలు కోల్కతా, మైసూర్లో నిర్వహించే విధంగా ఘనంగా నిర్వహించనున్నారు. విజయవాడ నగరంలో ఎప్పుడూ లేని విధంగా పశ్చిమ బెంగాల్లో కలకత్తాలోను, కర్ణాటకలో మైసూర్లోను మనం చిన్నప్పటి నుంచి దసరా అనగానే వినేవాళ్ళం. అంతే నీట్గా అమ్మవారి దసరా ఉత్సవాలు జరుగుతాయి. కానీ దాన్ని విజయవాడ నగరంలో ఓన్ చేసుకోవడం, ఇది ప్రతి ఒక్కరి పండగ అని ఓన్ చేసుకునే విధంగా కేశినేని శివనాథ్ చిన్ని గారు ఒక మంచి కార్యక్రమానికి ఆలోచనతో రూపకల్పన చేసి దానికి పార్టీ జెండాను కూడా పెట్టాల. ఏంటంటే అమ్మవారి కార్యక్రమం, ఇది ప్రతి ఒక్కరూ ఇందులో పాల్గొనాలి, ప్రతి ఒక్కరి కార్యక్రమం. ఇప్పుడు ఇది రిక్వెస్ట్తోనే మేము అందరినీ లైటింగ్ పెట్టమన్నా, అందరినీ భక్తులు వచ్చిన వాళ్ళకి ప్రసాదాలు పెట్టమన్నా రిక్వెస్ట్తోనే, పెట్టలేని వాళ్ళు ఉంటే ఆయనే పెడతారని కూడా చెప్పడం జరిగింది. ఇది ఎటువంటి తావు లేదు దీనికి విమర్శలకి. ఇందులో ప్రతి ఒక్కరు కూడా పాల్గొనాల్సినటువంటి కార్యక్రమం ఇది. అమ్మవారి పండుగ, విజయవాడ ఉత్సవాలు దానికి ధీటుగా చేయాలనే ఒక తలంపుతో ఇది రేపు చిన్ని గారు ఉండొచ్చు, బుద్ధాయంకన్ ఉండొచ్చు, నాగేంద్ర గారు ఉండొచ్చు, ఇక్కడ లేకపోవచ్చు, విజయవాడలో ఉన్నా లేకపోయినా మేము అంతరించిపోయినా ఈ కార్యక్రమం అనేది జరగాలనే ఒక ఆరంభం. ఈ ఆరంభాన్ని చూసి వైసీపీ పార్టీ వాళ్ళు ఏది చిన్ని గారు పార్లమెంట్ సభ్యుడు, తెలుగుదేశం పార్టీ పార్లమెంట్ సభ్యుడు అయినందువల్ల దీన్ని వ్యక్తిగత దోషులతో వ్యక్తిగతంగా అతను ఆ పరువు దిగజారే విధంగా మాట్లాడుతున్నారు వాళ్ళు చూశారు. అయితే వాళ్ళ పేరుని నాని సోదరుడు అడిగాడు పేరుని నాని గురించి. పేరుని నాని కోర్టులని విమర్శించాడు. నేను చూసాను చాలా తప్పు. ఎలాగంటే కోర్టులో స్టే వచ్చింది, స్టే వస్తే హైదరాబాద్ నుంచి స్టే తీపిచ్చారు అంటే కోర్టులో ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగపడిద్దా ఒకటి. అలాగే మేము అడిగేది పేరుని నానిని, ఏమైనా కోర్టుల మీద గౌరవం లేకపోతే నువ్వే చెప్పు, నువ్వు బుక్ చేసినటువంటి బియ్యానికి కేజీకి 90 రూపాయలు కోర్టు ద్వారా నేను కట్టానని, మళ్ళీ అదే కోర్టు స్టే ఇస్తే మీరు సంబరాలు చేసుకున్నారు. ఇది అక్కడ పెట్టడానికి ఏం లేదని మీరు దొంగ పిటిషన్. కృష్ణా జలాల విషయంలో తెలంగాణకు కాంగ్రెస్ ప్రభుత్వం తీరని అన్యాయం చేసిందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి విమర్శించారు. తారీఖులు పెట్టుకొని కూర్చుందాం, ప్రజల సమక్షంలో చెప్పు దెబ్బలకు సిద్ధం అంటున్నాను. ఉత్తమ్ కుమార్ రెడ్డి అయినా, నీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయినా మేము సిద్ధంగా ఉన్నాం. చెప్పు దెబ్బలకు సిద్ధంగా ఉన్నాం, మీ సిద్ధమేనా? కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలోనే ఇది జరిగింది, యూపీఏతోనే ఇది జరిగింది, రీఆర్గనైజేషన్ యాక్ట్ వచ్చినప్పుడే ఇది జరిగింది అని నేను అంటున్నా. ఆ ద్రోహానికి బాధ్యులు మీరే. తెలంగాణకు జరిగిన ప్రతి నష్టానికి, తెలంగాణలో చనిపోయిన ప్రతి అమరవీరుడి సావుకు కారణం మీరే, కాంగ్రెస్ పార్టీనే. ఉన్న తెలంగాణను తీసుకుపోయి ఆంధ్రప్రదేశ్లో కలుపుతున్న నాడే వ్యతిరేకించినప్పుడు నలుగురికి కాల్చి చంపిన పాపం మీ కాంగ్రెస్దే. ఆ తర్వాత 69లో రాష్ట్రం కావాలన్నప్పుడు 400 మంది చంపిన పాపం మీదే. ఆ తర్వాత 2004లో పొత్తు పెట్టుకొని ఇవ్వకుండా సతాయించి ఆఖరికి కేసీఆర్ దీక్ష తర్వాత ఇచ్చినాక కూడా మళ్ళీ ఇచ్చిన ప్రకటన వెనుకకు తీసుకొని ఆంధ్రాలో కృత్రిమ ఉద్యమాన్ని సృష్టించి ఇక్కడ కూడా 400-500 మంది పిల్లలు మళ్ళీ చనిపోవడానికి కారణం కూడా మీ కాంగ్రెసే. నీళ్ల విషయంలో జరిగిన ద్రోహమైనా, నిధుల విషయంలో జరిగిన ద్రోహమైనా, ఉద్యోగాల విషయంలో జరిగిన ద్రోహమైనా వీటన్నిటికీ కారణం కాంగ్రెస్ పార్టీనే తప్ప ఇంకొకరు కూడా కాదు. ఇవాళ నేను దాని మీద నిలబడున్నా.
299 తెలంగాణ కేటాయిస్తూ జీవో ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే ఆనాడు. దాని మీద ముఖ్యమంత్రి మాట్లాడినా, ఉత్తమ్ మాట్లాడినా ఈ తప్పుడు మాటలతో ఇంకా ప్రజల్ని మభ్యపెడతామని అనుకుంటే మీ మూర్ఖత్వం. దాని మీద మేము ఏ చర్చకైనా సిద్ధం, ఏ శిక్షకైనా సిద్ధంగా ఉన్నాం. నేను ఇప్పుడు ఒక మాట అన్నా, చెప్పు దెబ్బకు కూడా సిద్ధంగా ఉన్నాం అనే మాట మీరు ఇక్కడ చర్చ పెడతారా, అమరుల స్థూపం కాడ పెడతారా, మేము సిద్ధంగా ఉన్నాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం.